మిడిల్ క్లాస్ వాళ్ళు హార్డ్ వర్కింగ్ కాదా? మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడరా? మిడిల్ క్లాస్ అంటే మధ్య తరగతి వాళ్ళు ఎప్పటికీ రిచ్ అవ్వలేరా? శాలరీ వస్తుంది, ఖర్చు అయిపోతుంది, లైఫ్ నడుస్తుంది, కానీ ఒక ఫ్రీడమ్ లేదు. ఆ వచ్చిన డబ్బుల్ని తనకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టేంత స్వతంత్రం లేదు. నిజం చెప్పాలంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఉండిపోవడానికి కొన్ని ట్రాప్స్ ఉన్నాయి. ఈరోజు ఆ ట్రాప్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇప్పటి వరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి కుటుంబం. ఈ పదం మనం మన తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వింటూనే వస్తున్నారు. అంతెందుకు మన పాతకాలం సినిమాలు కూడా అమ్మో ఒకటో తారీఖు అని కానీ, బడ్జెట్ పద్మనాభం అనే సినిమాలు కానీ మనం చాలా రిలేట్ అవుతూ ఉంటాం. దీనికి గల కారణాలు ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మన జీవితంలో ఏదైతే జరుగుతున్నాయో అదే సంఘటనలు ఆ మూవీలో ఆ హీరోకి కూడా అలానే జరుగుతూ ఉండడం. అందుకే మనం ఆ సినిమాలో రిలేట్ అవ్వగలిగాం. ఎందుకని మరి మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా మిడిల్ క్లాస్లో ఉండిపోతున్నారు? పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంటాం, అయినా సరే వచ్చిన డబ్బులు మన దగ్గర ఉండవు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ గల కారణాలు, మరి దానికి తగ్గట్టుగా సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో అన్నిటికన్నా పెద్ద ట్రాప్ ఏంటో తెలుసా? శాలరీ ట్రాప్. మన మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే శాలరీ ట్రాప్. ఒక ఉద్యోగం వచ్చింది, 20,000 జీతం, తను చాలా హ్యాపీ అయిపోయి అక్కడితో ఆపేస్తాడు. స్కిల్స్ నేర్చుకోవడం కానీ, అప్గ్రేడ్ అవ్వడం కానీ, లేదా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడం కానీ ఇలాంటి ఏవి చేయడు. ఇదే బిగ్గెస్ట్ ట్రాప్. ఇందులో కంటిన్యూషన్ గానే శాలరీ పెరిగితే చాలు మన లైఫ్ సెట్ అయిపోతుంది అనుకోవడం. సరే 20,000 జీతం వచ్చింది, ఒక నెల 2 నెలలు పోగానే తనకి రియాలిటీ అర్థమైపోతుంది. ఏంటంటే తనకు వచ్చే 20,000 జీతం తనకు సరిపోదని. కానీ తను ఏం చేస్తాడో తెలుసా? జాబ్ మారడానికో లేదా ఎక్కువ కష్టపడడానికో ఆలోచించాడు. నా శాలరీ పెరిగితే నా జీవితంలో ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయిపోతాయి అని చెప్పి అదే జాబ్లో ఉంటూ శాలరీ పెరగడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇది ది బిగ్గెస్ట్ ట్రాప్ ఇన్ మిడిల్ క్లాస్ లైఫ్. అదే శాలరీ పెరిగింది, 20,000 కాస్త 50,000 అయింది, 50,000 కాస్త ₹1,00,000 అయింది. కానీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? మీకు ఎలా అయితే మీ శాలరీ పెరుగుతూ వెళ్ళిందో అలానే మీ ఖర్చులు కూడా పెంచుకుంటూ వెళ్తారు. ఇన్కమ్ పెరిగినా కూడా ఎక్స్పెన్సెస్ కూడా అదే రేంజ్ లో పెరగడమే మిడిల్ క్లాస్ కి బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ ఈ విషయాన్ని అవగాహన లేకపోవడం వల్ల శాలరీ పెరిగితే చాలు నా లైఫ్ మారిపోబోతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న జాబ్ లోనే ఉంటూ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోకుండా ఆ జాబ్ లోనే ఉండిపోవడం ద బిగ్గెస్ట్ ట్రాప్. ఇన్కమ్ పెరిగితే ఎక్స్పెన్సెస్ పెరుగుతాయని చెప్పాను కదా. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒక 20,000 జాబ్ రాగానే వాడికి అప్పటిదాకా ఉన్న ఫోన్ నచ్చదు, తనకి ఇంకో బెటర్ ఫోన్ కావాలనిపిస్తుంది. ఆ 20 నుంచి 50,000 కాగానే తను అప్పటి వరకు బస్సులో వెళ్ళే అతను బైక్ కొనుక్కోవాలనిపిస్తుంది. మరి 50 నుంచి ₹1,00,000 కాగానే అప్పటి వరకు బైక్లో వెళ్ళిన తను కార్లో వెళ్ళాలన్న ఆలోచన వస్తుంది. ఈ శాలరీ పెరుగుతూ ఉండడం వల్ల సేవింగ్స్ మీద ఆలోచన రాకుండా ఖర్చు పెట్టడం అనే దాని మీదనే ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఇది కూడా బిగ్గెస్ట్ రీజన్ మిడిల్ క్లాస్ లోనే ఉండిపోవడానికి. దీనివల్ల మీ వెల్త్ ఏమైనా పెరుగుతుందా అంటే అదేం పెరగదు. మీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి, అంతే తప్ప మీ వెల్త్ కొంచెం కూడా ఇంక్రీజ్ అవ్వదు. అండ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ట్రాప్ ఈజ్ ఈఎంఐ ట్రాప్. ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ చాలా ఈజీ అయిపోయింది. సో మీ దగ్గర ఏ డబ్బు లేకపోయినా సరే వస్తువులు మీ ఇంటికి వచ్చేస్తుంటాయి. సమ్మర్ వచ్చిందా ఏసీ ఉండాలి, వింటర్ వచ్చిందా గీజర్ ఉండాలి. ఆ గీజర్కి డబ్బులు ఉన్నాయా లేవా, సమ్మర్లో ఏసీ కొనడానికి డబ్బులు ఉన్నాయా లేవా ఆలోచించేంత టైం కూడా అవసరం లేదు. డైరెక్ట్లీ ఆన్లైన్లోకి వెళ్ళిపోయి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి షాపింగ్ యాప్స్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్లీ నో కాస్ట్ ఈఎంఐ పెట్టేసి వస్తువులు తీసేసుకోవడం. అండ్ ఆ నో కాస్ట్ ఈఎంఐ లిమిట్ ఎంత దాటిపోతుంది, అది మనం పే చేయగలమా, పే చేయలేమా అనే దాని గురించి ఆలోచించకుండా, ఎస్టిమేట్ చేయకుండా, బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేయకుండా ఎంత పడితే అంత ఈఎంఐలు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం సెకండ్ బిగ్గెస్ట్ ట్రాప్. ఈ ఈఎంఐ ట్రాప్ అనేది మిడిల్ క్లాస్ ని స్లోగా వీక్ చేస్తూ వెళ్తుంది. ఆ పర్సన్ ని డే బై డే ఈఎంఐల చుట్టూనే తిప్పేలా చేస్తుంది. ఈ ఈఎంఐ వల్ల బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మీ డబ్బు మీ దగ్గరికి రాకముందే, మీ శాలరీ మీ దగ్గరికి రాకముందే అది మీరు ఖర్చు పెట్టేశారు. ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈఎంఐ తోటి. అవును, ఈఎంఐ మీకు చాలా కన్వీనియంట్ గా కనిపిస్తుంది వస్తువులు కొనుక్కోవడానికి, కానీ ఇది మీ ఫ్రీడమ్ ని తినేస్తుంది. మీ ఫ్రీడమ్ ని మీ నుంచి తీసేసుకుంటుంది, మీ శాలరీని మీ నుంచి తీసేసుకుంటుంది అది రాకముందే. అండ్ ద థర్డ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం పెళ్ళి. సొసైటీ ప్రెషర్. సొసైటీ కోసం పెళ్లిని ఆడంబరంగా చేసుకోవడం. ఎక్కడ 1,00,000 2,00,000 అయిపోవాల్సిన పెళ్లి కాస్త 5,00,000 10,00,000 25,00,000 50,00,000 అని ఖర్చులు పెంచుకుంటూ పోవడం. అండ్ ఆ పెళ్ళైన తర్వాతకి ఇంట్లో కనీసం అవసరాలు కూడా కట్టలేకుండా ఆ పెళ్లికైనా అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టుకుంటూ కూర్చోవడం. 40-50 లక్షలు పెళ్లికి ఖర్చు చేస్తారు. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు ఆ పెళ్లికి కట్టాల్సిన అప్పునే కట్టుకుంటూ కూర్చుంటారు. అండ్ దేర్ ఈస్ నో హ్యాపీనెస్ ఇన్ రీపేయింగ్ దట్ లోన్. ఎందుకంటే ఆ డబ్బు ఏదైతే మీరు ఖర్చు పెట్టారో ఆ ఒక్క రోజులో అది మీకోసం ఖర్చు పెట్టలేదు, మీరు సొసైటీ కోసం ఖర్చు పెట్టారు. అండ్ ఆ సొసైటీ ఏదైతే ఉందో ఆ పెళ్ళైన నెక్స్ట్ డేనే మిమ్మల్ని మర్చిపోతుంది, కానీ అప్పు ఇచ్చిన వాళ్ళు మాత్రం మిమ్మల్ని మర్చిపోరు. పక్క వాళ్ళని, సొసైటీని ఇంప్రెస్ చేయడానికి మన ఓన్ ఫ్యూచర్ని రిస్క్లో పెట్టేస్తున్నాం. అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నెంబర్ 4
ముందు ఖర్చు చేసి ఆ తర్వాత మిగిలిన దాన్ని సేవ్ చేయాలనుకోవడం. ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. రియాలిటీ ఏంటో తెలుసా, మంత్ ఎండ్ అయ్యేసరికి మీకు ఈఎంఐకి కూడా డబ్బు మిగలదు మీ ఎక్స్పెన్సెస్ వల్ల. అదే రిచ్ పీపుల్ ఏం చేస్తారు, ముందు సేవ్ చేసి ఆ మిగిలిన అమౌంట్ని ఖర్చుల కోసం వాడుకుంటారు. స్మాల్ సేవింగ్స్ కూడా మీకు ఫ్యూచర్లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ని తీసుకొస్తాయి. అండ్ ద ఫిఫ్త్ ట్రాప్, కంపారిజన్ ట్రాప్. సోషల్ మీడియా ఇంకొక బిగ్గెస్ట్ డేంజరస్ యాప్, అదొక డేంజరస్ ట్రాప్. అందరూ చూడడానికి సోషల్ మీడియాలో చాలా హ్యాపీగా, రిచ్గా, క్లాసీగా కనిపిస్తుంటారు. కానీ అందరికీ తెలియదు ఏంటంటే ఆ క్లాసీగా కనిపించడం కోసం వాళ్ళు తీసుకునే అప్పులు ఎవరికి ఆ సోషల్ మీడియాలో కనిపించవు. మనమేమో కంపేర్ చేస్తాం, వాళ్ళకు ఉంది నాకు కూడా ఉండాలి అని చెప్పేసి లోన్స్ తీసేసుకొని ఈఎంఐస్ పెట్టేసి అలా కనిపించడం కోసం, అలా క్లాసీ లైఫ్, అలా రిచ్ లైఫ్ సోషల్ మీడియాలో చూపించుకోవడం కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటాం. అలాంటి ప్రెషర్లో, ఆ సోషల్ మీడియా ప్రెషర్లో, ఆ కంపారిజన్ ప్రెషర్లో అన్నెసరీగా డెసిషన్ తీసుకుంటాం. కంపారిజన్, మీ ఇంటి పక్కన వాడికో సోషల్ మీడియాలో కనిపించే వాడికో వాడేదో రిచ్గా కనిపించాడని చెప్పి మనం కూడా అలా కనిపించాలని చెప్పి అప్పు చేసి మరి వస్తువుల్ని లేదా ఈఎంఐలో లేదా బట్టల్ని కొని రిచ్గా కనిపించడం కోసం కనిపిస్తూ ఉంటాం. అండ్ ఈ కంపారిజనే మీ ఫైనాన్షియల్ పీస్ని, శాంతిని నాశనం చేస్తుంది. ఇప్పటి వరకు మనం ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం కదా, మరి సొల్యూషన్ ఏంటి? ఈ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఉండకుండా అట్లీస్ట్ మన పిల్లలైనా కొంచెం హయ్యర్ లెవెల్కి, రిచ్ క్లాస్కి తీసుకెళ్ళడానికి మనం ఎలాంటి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలనేది ఇప్పుడు డిస్కషన్. నెంబర్ 1, ఇన్కమ్ కన్నా హ్యాబిట్స్ ఇంపార్టెంట్. గుడ్ హ్యాబిట్స్. గుడ్ హ్యాబిట్లో ద బెస్ట్ హ్యాబిట్ ఈజ్ సేవింగ్స్ హ్యాబిట్. మీకు వచ్చిన డబ్బుల్ని ముందు 20% లేదా 25% సేవింగ్ చేసి ఆ తర్వాత వచ్చిన డబ్బులతో మీరు ఖర్చులు చేయండి. అండ్ డబ్బు రాకముందే ఖర్చు పెట్టడం ఎప్పుడు చేయకండి. డబ్బు రాకముందు ఆ డబ్బు మీది కాదు. ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 2, ఈఎంఐ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయండి. ఈఎంఐ ఎప్పుడు ఉపయోగించాలంటే మీ దగ్గర డబ్బు ఉంది కానీ ఆ డబ్బుని మీరు ఇంకో రకంగా లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి కొంచెం ఇంట్రెస్ట్ సంపాదిద్దాం అనుకున్నప్పుడు మాత్రమే ఈఎంఐకి వెళ్ళండి తప్ప మీ దగ్గర మనీ లేనప్పుడు ఈఎంఐకి ఎప్పుడు వెళ్ళకండి. మీరు మీ ఓన్ లైఫ్ మీద ఫోకస్ చేయండి. అంటే మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మీకు ఎలాంటి అప్పులు ఉన్నాయి, మీకు ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, దీని మీద ఫోకస్ చేయండి. అంతేకాని పక్కన వాళ్ళు అది కొన్నారని, పక్కన వాళ్ళు ఇది కొన్నారని, సోషల్ మీడియాలో ఏదో చూసామని రిచ్గా కనిపించడం కోసం, వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కోసం ఇవేవి కొనకండి. అండ్ కంపారిజన్ని ఆపేయండి. అండ్ ద ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన స్కూళ్ళల్లో ఇచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్ట్ గురించి నేర్పించారు కానీ అసలు ఫైనాన్షియల్గా అవేర్నెస్ అంటే ఒక పర్సన్కి జాబ్ వచ్చిన తర్వాతను లేదా ఒక బిజినెస్ పెట్టిన తర్వాతను ఆ డబ్బుల్ని ఎలా వాడుకోవాలి, ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు చేయాలి, ఆ ఖర్చు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ఎప్పుడు స్కూల్స్లో చెప్పలేదు. అండ్ ఆ ముందు ఫైనాన్షియల్ నాలెడ్జ్ని తెలుసుకోండి. వేస్ట్ కంటెంట్స్ చూడడం కంటే యూట్యూబ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్లోకి వచ్చేసి ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం, ఫైనాన్షియల్ నాలెడ్జ్ వీడియోస్ కోసం అప్రోచ్ అవ్వండి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ మీకు యూట్యూబ్లో ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉంది. మిడిల్ క్లాస్గా ఉండడం ప్రాబ్లం కాదు. మిడిల్ క్లాస్లోనే ఉండిపోతే లైఫ్ మొత్తం స్ట్రగుల్గా ఉంటుంది. మన తాతలు కష్టపడ్డారు, మన పేరెంట్స్ కష్టపడ్డారు, మనము కష్టపడుతున్నాం. రేపు మన పిల్లలు కూడా కష్టపడే పొజిషన్లోనే ఉంటే దానికి ఎలాంటి అర్థం లేదు. ఇప్పటికైనా ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకుందాం, గుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుందాం. అండ్ ఫైనల్లీ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి అట్లీస్ట్ మన పిల్లలైనా బయటపడేద్దాం. అండ్ మీ లైఫ్లో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి, లేదా మీ లైఫ్లో మీరు తీసుకున్న బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ రిస్క్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దీనివల్ల మీరు ఎంతో కొంత రిలేట్ అయ్యారనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.